హైదరాబాద్ కొండాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. భిక్షపతి నగర్లోని ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు హైడ్రా సిబ్బంది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతల వద్దకు మీడియాను సైతం పోలీసులు అనుమతించట్లేదు. 2 కిలోమీటర్ల దూరంలోనే మీడియాను, స్థానికులను అడ్డుకుంటున్నారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. సాయి కిరణ్, చెప్పండి, ఏవో చిన్న చిన్న నిర్మాణాలు ఇళ్లలా కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలంలో వేశారని కూల్చేస్తున్నట్టు వాళ్ళని ముందస్తుగా హెచ్చరించారా? వాళ్ళ వస్తువులు కానీ సామగ్రి కానీ తీసుకునే టైం ఇచ్చారా? ఏం జరుగుతోంది? ముందు మళ్ళీ హైదరాబాద్ లో వీకెండ్ సమయంలో అంటే శనివారం సమయంలో హైడ్రా కూల్చివేతలు సంచలనంగా మారాయి. కొండాపూర్ లో హైడ్రా మరోసారి ఆపరేషన్ చేపట్టింది. అయితే ప్రభుత్వ స్థలం కొండాపూర్ భిక్షపతి నగర్ లో సర్వే నంబర్ 59లో 36 ఎకరాల ప్రభుత్వ స్థలంలో చాలా మంది ఇల్లు నిర్మించుకుని అక్కడ కబ్జా చేశారు అన్నటువంటి ఆరోపణ. ఇది హైడ్రాలో ప్రజావాణిలో వచ్చినటువంటి ఫిర్యాదులో భాగంగా అక్కడ ఆపరేషన్ చేపట్టామనేటువంటిది హైడ్రా నుంచి వస్తున్నటువంటి సమాచారం. పూర్తిగా అక్కడ ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు వేసుకొని కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు, మరికొంతమంది ఇల్లు నిర్మించుకున్నారు అనేటువంటి అక్కడ ఆరోపణతో అక్కడ ఇళ్ళన్ని కూడా హైడ్రా ఉదయమే కూల్చివేయడం స్టార్ట్ చేసింది. అయితే ఎవరిని కూడా అనుమతించట్లేదు. కొంత ఎక్కువ ఫోర్స్ ను కూడా తీసుకెళ్లారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమనే హైడ్రా ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతలు అనేటువంటి చేపట్టింది. అక్కడ పెద్ద ఎత్తున కూడా అంటే గత 10-15 ఏళ్ల నుంచి కూడా రేకుల షెడ్స్ ఇవన్నీ కూడా వేసి వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే ఇవన్నీ ప్రభుత్వ స్థలాల్లో వాళ్ళు అనేక ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించారు అనేటువంటిది హైడ్రా గుర్తించింది. సో దీంతో వాటన్నింటినీ కూడా కూల్చే పనిలో ఉంది. మరి మిగతా వాళ్ళంతా కూడా కొంతమంది కోర్టులకు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కానీ శని ఆదివారాల పూట కోర్టులు హాలిడే ఉండడం ఇవన్నీ ఉండడంతో గతంలో కూడా హైడ్రాను హెచ్చరించింది. ఎందుకు అంత తొందరగా శనివారం ఆదివారం కూలుస్తున్నారు అనేటువంటి దాంట్లో కూడా హెచ్చరించింది. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం ఎప్పుడైనా ఒకటే చెప్తుంటారు, అది ప్రభుత్వ స్థలం కాబట్టి ఎవరికి నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం, ప్రభుత్వ స్థలాన్ని వాళ్ళు ఆక్రమించారు కాబట్టి మేము దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి ఆయన చెప్తారు. మరి ఇక్కడ ఉదయం నుంచి కూడా ప్రారంభమై సాయంత్రం కూడా వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. కొంత ఉద్రిక్త వాతావరణం కూడా అక్కడ కనిపిస్తుంది. అందుకే భారీ పోలీస్ బందోబస్తు నడుమ అక్కడ ఉన్నటువంటి అన్ని హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వీకెండ్ టైంలో ఈ కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు.